అందుతే కాళ్ళు లేకుంటే జుట్టు. ఏందది? అందుతే కాళ్ళు లేదంటే జుట్టు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జూబిలీ హిల్స్లో మంచిగా ప్రచారం చేసి నాకు ఓటేయండి, నేను మంచిగా అభివృద్ధి చేస్తా అని చెప్తే ఎవరు ఓటేయరు? అధికారంలో మేమే ఉన్నాం. దురదృష్టవశాస్తు గోపీనాథ్ గారు మరణించడం జరిగింది. ఆయన కన్నా మంచిగా మేము చేస్తాం, దయచేసి మాకు ఓటేయండి అని ఓట్లాడుకునే బాధ్యత ఇది. అక్క, అవ్వ, అన్న, చెల్లి, తమ్ముడు ఈ విధంగా ఓటేయండి, మీకు ఏం కావాలంటే నేను చేస్తా, అవసరమైతే నా గల్లబట్టి అడగండి, నేను మీకు ఒక సీఎంగా కాదు సొంత సోదరుడిగా చెప్తా ఉన్నా అనుకొని ప్రజల్ని మెప్పించాలా, ఒప్పించాలా, ఓట్లు వేయించుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్లా చేస్తలేదు. నీచ రాజకీయాలకు దిగజారుతూ ఉంది. నీచ రాజకీయాలకు ఏమంటున్నారు? మీరు నాకు ఓట్లు వేయకుండా బీఆర్ఎస్కి ఓట్లు వేస్తే అన్ని గ్యారెంటీలు బంధు, నేను కావాలైనా సరే మీ ఇంటి మీదకు బుల్డోజర్లు పంపిస్తాను ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే. అజారుద్దీన్ ఏమంటాడు? మీరు కనుక బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీ దగ్గరకు అసలే రాను, నీకు మాకు సంబంధమే లేదు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక అన్ని చూసిన తర్వాత ఈరోజు మీరు చూడొచ్చు మిత్రులారా, మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి గారితో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నీచానికి దిగజారిందో ఆ వివరాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఓడిపోదామనే భయం పుట్టుకున్నది. ఏం చెప్పి గెలుద్దామో కూడా చాతన కావడం లేదు. ఫలానా విషయం చెప్పి గెలవాలా, మనం 2 సంవత్సరాలు ఏం చేశాం, ప్రజలకు చాటి చెప్తాం పదండి అనుకొని ఎక్కడ కూడా చెప్తలేడు. ప్రజలు మనల్ని చెప్పించగొట్టేటట్టున్నారు అనుకొని భయంతో ఈరోజు నీచ రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ప్రజలకు చేసిన సంక్షేమ పథకాల గురించి చెప్పి గెలిచే దమ్ము లేదు. నేను అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఏ గ్రామాల్లో మీరు అడగండి, రుణమాఫీ చేసిన, రైతు బంధు ఇచ్చిన, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు బ్రహ్మాండమైన వసతులను కల్పించిన, ఎన్నో విధాలుగా చెప్పుకోవడానికి ఎన్నో రకాలు ఉన్నాయి. అట్లా చెప్పుకోవాల్సింది పోయి బెదిరిస్తూ ఉన్నాడు, నీచ రాజకీయాలకు దిగజారుతూ ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని మీరు చూసుకోవచ్చు మిత్రులారా. గోపీనాథ్తో సునీతకు పెళ్లి కాలేదు, మ్యారేజ్ ఎప్పుడు అయ్యిందో కూడా తెలియదు, 3 రోజులు నా కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడు, కొడుకును కడసారి చూడలేకపోయాను, కన్నతల్లి అయినా నన్ను కనీసం చూడనివ్వలేదు. మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద్ కుమారి. అయితే నిజంగా చూడండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ ఎంత నీచంగా రాజకీయాలకు తిరలేపారో, ఏం చేశారో ఏందో కానీ తన తల్లి గారితోటి ఇటువంటి నీచపు రాజకీయాలు తెరలేపేటట్టు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఏమంటున్నారు? గోపీనాథ్తో సునీతకు పెళ్లి కాలేదు, మ్యారేజ్ ఎప్పుడు అయిందో కూడా తెలియదు అంటున్నారు. మ్యారేజ్ ఎప్పుడు అయిందో కూడా తెలియదు అంటున్నారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడే ఉన్నది ఎవరు? ఈవిడ గారే కదా, మహానంద్ కుమారే కదా. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. నిన్న మాట్లాడిన మహానంద్ కుమారి గారు ఇక్కడ సునీత గారితో పెళ్ళయ్యేటప్పుడు మీరు ఆ ఫోటోలను కూడా క్లారిటీగా చూడొచ్చు. ఇక్కడ కూడా మీరు ఆ ఫోటోలను చూడొచ్చు. అయితే విషయాన్ని వినండి. నీచ రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ గోపీనాథ్ తల్లితో అబద్ధాలు ప్రచారం. గోపీనాథ్ చనిపోయిన సమయంలో పక్కనే ఉన్న మహానంద్ కుమారి, గోపీనాథ్ తల్లి సమక్షంలోనే ఇద్దరి పెళ్ళి, బయటకు వచ్చిన వీడియోలు, ఫోటోలు. అయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఇది ఇప్పుడు తల్లిగారు ఎందుకు బయటకు వచ్చారు, ఇప్పుడే ఎందుకు వచ్చారు, మీరు ఒక్కడే ఆ లాజిక్ అర్థం చేసుకోవాలి. ఎన్నికలు ఇంకో 2-3 రోజులు ఉందనగానే ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు? ఇంకోటి, నా తండ్రి గారు అనుకుంటూ ఒక అబ్బాయి కూడా ప్రెస్ మీడియా తోటి మాట్లాడడం కూడా జరిగింది. అతను ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాడు? వీళ్ళు ఇన్ని రోజుల నుంచి ముందుకు ఎందుకు రాలేదు? సరే, గోపీనాథ్ గారు సునీత గారు పెళ్ళే గారప్పుడు ఇంతకుముందు కొన్ని సంక్షేమ పథకాల్లో కూడా గోపీనాథ్ గారు తన సతీమణి అయిన సునీత గారిని కూడా తీసుకొచ్చారు. మరి దాన్ని ఏ విధంగా కప్పిపుచ్చుతారు? ఇక్కడ క్లారిటీగా అవపడుతుంది కదా. గోపీనాథ్ గారి యొక్క తల్లి మహానంద్ కుమారి గారు పెళ్లి కాడ ఆవిడే ఉన్నారు, పెళ్లి చేసే కాడ కూడా ఆవిడే ఉన్నారు. గోపీనాథ్ గారు మరణించినప్పుడు గోపీనాథ్ గారి పక్కన కూడా ఆవిడ గారే ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏం చేయాలా? ఎట్లా చేసైనా వ్యక్తిగత రాజకీయాన్ని బయటికి దొవ్వాలా. సునీతకు గోపీనాథ్కు పెళ్ళే కాలేదని, అసలు వీళ్ళకి సంబంధమే లేదని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సపరేట్గా ప్రోద్బలం చేస్తుందని, లేకుంటే వాళ్ళ యొక్క అసలైన పెళ్ళైన ఆవిడ వేరే చోట ఉందని, కుమారుడు కూడా వేరే చోట ఉన్నాడని, ఈ రకమైన వ్యక్తిగత రాజకీయాల్లో నీచపు రాజకీయం, దిగజారి రాజకీయం చేస్తూ ఉంది. ఎంత ఘోరానికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు కూడా ఊహించని విధంగా ఇంత నీచపు రాజకీయం నా జిందగీలో ఎక్కడ కూడా నేను చూడలేదు. ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు? ఇంతకుముందు ఎందుకు గుర్తు రాలేదు? ఎలక్షన్లప్పుడే ఎందుకు గుర్తొచ్చారు? నేను చెప్పేది కూడా అదే. ఇదంతా ఒక డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ అంటే ఆ యొక్క జూబ్లీ హిల్స్ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు,
సునీతమ్మ అంటే కూడా ఆ జూబ్లీ హిల్స్ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆడబిడ్డని ఎదుర్కోవడానికి దమ్ము లేక ఒక ఆడబిడ్డ పేరు ఇన్నేసి కుట్రలు చేస్తూ ఉన్న ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు మహిళలకు గౌరవాలు ఇచ్చేవాళ్ళు కాదు, వీళ్ళు మహిళలకు పూర్తి స్థాయిలో పదవులకు ప్రోత్సాహం చేసే వాళ్ళు కూడా కాదు. ఈరోజు అదే మాగంటి సునీత గారి పైన ఓడిపోవడానికి, ఓటమి దారి తీయడానికి, జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ లేడని చెప్పడానికి ఈరోజు వాళ్ళ తల్లిని కూడా దింపడం జరిగింది. ఈరోజు నానా రకాలుగా ఆ ఆడబిడ్డ భర్త చనిపోయాడని స్టేజ్ మీద కన్నీళ్లు కారిస్తే దానిపైన నీచపు రాజకీయాలు చేసిర్రు. అందుకనే వీళ్ళ కుటుంబాలు కూడా ఇట్లా చచ్చిపోయి ఉంటే, ఈ యొక్క మంత్రులు కానీ ముఖ్యమంత్రి కుటుంబాలు కూడా ఎవరైనా చనిపోయి ఉంటే ఇదే విధంగా చెప్తే ఎవడైనా ఊకుంటాడా? ఎవడైనా ఊకుంటాడు? ఎవడు ఊకోడు కదా. భర్త చనిపోయిన బాధలో సునీత గారు ఉన్నారు. ఈరోజు ఆ ఆడబిడ్డని అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి ఏ ఒక్కని దగ్గర దమ్ము లేదు, ఏ ఒక్కని దగ్గర ఏది కూడా లేదు. ఓన్లీ నీచ రాజకీయాలు, వ్యక్తిగత రాజకీయాలు, బయట ఇన్నేసి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నా తరపున ఒకటే, ఆడబిడ్డని అన్యాయంగా ఈ విధంగా చేయాలనుకున్న ప్రతి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్లు దక్కకుండా పోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మీకు ఓట్లాడిగే దమ్ము లేక, మీరు ఏం చేశారో చెప్పి చూపించే సత్తా లేక ఈరోజు ఒక ఆడబిడ్డ పైన గిని దుష్ప్రచారం చేసుకుంటే కరెక్టు. ఇదే ఎన్నికల టైంలో ముందు కూడా కాదు. మరి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఆ రెండో కుటుంబం ఎందుకు రాలేదు? మాకు ఒక లెక్కలు చెప్దాం. అప్పుడు ఎందుకు రాలేదు? అక్కడ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు మహానంద్ కుమారి కూడా అక్కడే ఉన్నారు, మాగంటి సునీత, అదేవిధంగా మాగంటి కుటుంబ సభ్యులందరూ అక్కడనే ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అటువంటి టైంలో గుర్తురాని రాజకీయాలు ఈరోజు మహానంద్ కుమారి గారు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడడానికి గల కారణం వెనక ఎవరున్నారు? దట్ ఈజ్ ఓన్లీ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాత్రమే వెనుకున్నాడు, వెనుకండి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఇది కూడా ఎవ్వరు ఊహించని విధంగా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఇంత నీచం రాజకీయము నా జీవితంలో రాజకీయం చేసుడు బదులు రాజీనామా చేసి చక్కగా ఇంట్లో కూర్చోవడం బెటరు. నల్లమల్ల పులి కేసీఆర్ని ఎదిరించిన నాయకుడు, చిన్న యుక్త వయసులో రాజకీయాన్ని మలుపు తిప్పిన నాయకుడు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గొప్ప గొప్పగా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తూ ఉంటారు. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది దిగజారుడు రాజకీయం. నిజానికి రాజకీయానికి కూడా సంబంధం లేని వ్యక్తి, రాజకీయమే రాని వ్యక్తి, రాజకీయం చేతగానప్పుడు వ్యక్తిగత జీవితాలను తవ్వే వ్యక్తి, చేతగానప్పుడు దాడులకు పాల్పడే వ్యక్తి, సమాధానం చెప్పు దమ్ము లేక బూతులతో తిట్టే వ్యక్తి, ప్రజలు ఎక్కడ గల్లబట్టి గ్యారెంటీలు అడుగుతారని అడిగేసరికి ఏదో ఒక డ్రామాని క్రియేట్ చేసి నెలలు సంవత్సరాలు కాలయాపన చేసే మనిషి, అటువంటి రాజకీయాలు చేసేటోడు. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారి పైన ఈరోజు ఎన్నో ఆరోపణలు, సునీత గారి పైన కూడా అదే ఆరోపణలు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు జూబ్లీ హిల్స్లో గెలవడానికి దిగజారిపోయింది. దాన్ని మించిన ముచ్చట మరొకటి ఉండదు. దిగజారిపోయిన ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి పూర్తి స్థాయి దిగజారిపోయారు. గల్లీ గల్లీ తిరిగి ప్రచారాలు చేస్తూ ఉంటే మహిళలు గల్లబడతా ఉన్నారు. మంత్రులు ఎక్కడ అడుగుతూ ఉన్నారు, మా పింఛన్లు ఎక్కడ, మా 6 గ్యారెంటీలు ఎక్కడ, 2500 ఎక్కడ, స్కూటీలు ఎక్కడ, ఉద్యోగాలు ఎక్కడ, డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ, ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ అనుకుంటూ అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక, సోషల్ మీడియా కొట్టే దెబ్బంతా చూసి తట్టుకోలేక, కేటీఆర్ పెట్టే బల ప్రదర్శనమైన మీటింగ్ను చూసి దమ్ము లేక, ఆ యొక్క కేటీఆర్ వేసిన ప్రతి సవాల్కి సమాధానం ఇచ్చే స్థాయి సరిపోక ఈరోజు రేవంత్ రెడ్డి ఇటువంటి డ్రామా చేస్తా ఉన్నారు. మొన్నటిదాకా కల్వకుంట్ల కవితని అదేవిధంగా కవిత గారి యొక్క వెనుక ఉండి మరి నడిపించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే కుటుంబం మీద అలిగేషన్ ఎన్నో చేసిండు. ఈరోజు మళ్ళీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావాలి, నేను గెలిచేటట్లేను, ఎట్లా చేసైనా ఒక డ్రామాని క్రియేట్ చేయాలనుకుంటూ ఈరోజు మాగంటి గోపీనాథ్ గారికి, సునీత గారికి పెళ్ళే కాలేదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదన్నట్టుగా వాళ్ళ యొక్క మహానంద్ కుమారి గారు బయటకు వచ్చి మరి ఆ యొక్క మాట్లాడు కూడా నాకు నిజంగా ఇంత నిజ రాజకీయాలు అల్లుతారా అని ఇప్పుడు నాకు అనిపించలేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని చెప్తున్నా. బ్రహ్మాండంగా దిగజారిపోయింది, చాత కాని తనం వల్ల దిగజారిపోయింది. అసలు ఎవ్వరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏం చేయాలో కూడా అర్థం కాక ఇటువంటి నీచపు రాజకీయాన్ని, వ్యక్తిగత రాజకీయాన్ని తవ్వి ఈ విధంగా చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తలుచుకొని రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిగత జీవితాన్ని తవ్వాలనుకుంటే ఒక్క క్షణం నీ కుర్చీ కూలడానికి, ఒక్క క్షణం నీ ప్రభుత్వం కూలడానికి, ఒక్క క్షణం ఆ విధంగా చేస్తారు. దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఇదంతా ఫేక్, ఇదంతా అటర్ ఫ్లాప్, దీనంత ఫేక్ రాజకీయాలు ఎక్కడ లేదు. అంత డ్రామాకి తెరలేపిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.